ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి వెజిటేబుల్ రైస్ అండి. ఎలా చేస్తున్నానో ముందుగా వాటి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను వినండి. ముందుగా 1/2 kg రైస్ ఈచ్. మాదైతే ఇది సోల్ అండి, మీది ఎంత సోల్ ఉంటే అంత సోల. దీంతో దీని నిండా రైస్ తీసుకోవాలి. ఇవిగోండి రైస్. నేను ముందుగా 2 సార్లు వాష్ చేసి నానబెట్టాను అనమాట. ఇలా 1/2 అవర్ నానాలి, గంట నాన్న ఇబ్బంది లేదనమాట. ఇవి బాస్మతి రైస్ కాబట్టి 1/2 అవర్ వరకే నానాలి. ఎక్కువ నాన్న విరిగిపోతుంటాయి కాబట్టి 1/2 అవర్ నానితే సరిపోతుంది. ఇవి ఇలా నానబెట్టుకున్నాక మనం కూరగాయలు కట్ చేసుకుంటానికి మనం ఏమేమి కూరగాయలు యూజ్ చేస్తామంటే మెయిన్ పొటాటో, 2 క్యారెట్స్, 7 బీన్స్, 3 టమాటోస్, 2 పచ్చిమిరపకాయలు, ఆనియన్ కూడా 1. ఇదిగోండి 1 ఆనియన్. నీట్గా ఈ కూరగాయలన్నీ శుభ్రంగా కడగాలి. క్యారెట్కి చెక్కు తీయాలి, దీనికి చెక్కు తీసుకోవాలి. మీ కాడ ఏమన్నా ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉంటే అవి అయినా వేసుకోవచ్చు. నేను మట్టుకు ఇంతవరకు వేస్తున్నాను. వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాను అనమాట. మసాలా వేయకుండా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే విధంగా నా స్టైల్లో నేను వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాను. మీకు కనుక ఇలా చేసి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి బఠానీళ్ళు అండి. బఠానీళ్ళు నేను నైట్ నానబెట్టాను. చూసారా ఎంత బాగా నానియో. నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లా ఇదిగో ఇలా నానిపోతున్నాయి అన్నమాట. మనం ఇప్పుడు నానబెట్టుకుంటే బాగోవు అనమాట. నైట్ నానబెడితే బాగా చక్కగా నానిపోతాయి. మనం రైస్లో వేసేటప్పుడు వీటిని వడపోసుకుందాం. ఈలోపు ఇంకా బాగా నానుతాయి అన్నమాట. నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి ఓవర్ నైట్ బాగా నానిపోయి ఉంటాయి. అందుకని వీటిని ఇంకాసేపు ఉంచినా ఇబ్బంది లేదు. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా బీన్స్ కట్ చేద్దామండి. చూడండి, ఈ మాత్రం ముక్కలు ఉండాలన్నమాట. బీన్స్ మరీ సన్నగా కట్ చేయకూడదు. రైస్లో ఉడికిపోయేటప్పుడు కనపడవన్నమాట. ఈ మాత్రం అనేది ఉండాలి. అలానే అన్ని బీన్స్ కట్ చేసుకున్నాం. ముందు ఇట్లా ఎడ్జెస్ కట్ చేసుకొని ఈ మాత్రం కట్ చేయాలన్నమాట. మనకి ఇంకా త్వరగా కావాలంటే ఇది ఇలా 3 కూడా ఇలా పెట్టి సమానంగా ఇలాగైనా కట్ చేయొచ్చు అన్నమాట. ఇలా 3 అయితే ఇంకా త్వరగా అయిపోతాయి అన్నమాట. ఇంకా చూసారా, త్వరగా అయిపోయాయి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కట్ చేద్దాం. 2 పచ్చిమిరపకాయలు అండి. ఇదిగో ముక్కు ఇది ఇలా కట్ చేయాలన్నమాట. వీటిని సన్నగా కట్ చేయకూడదు. వీటిని జస్ట్ ఇదిగో ఇలా సెంటర్కి ఒకసారి, మళ్ళీ అట్నుంచి ఇలా ఒకసారి, మళ్ళీ దాన్ని ఇలా సెంటర్ కట్ చేయాలి. లాస్ట్ ముక్కు కొద్దిగా కట్ చేయండి. చూసారా, అలా మళ్ళీ సెంటర్ కట్ చేయాలి. ఇలా చూస్తున్నారా, ఈ విధంగా మాత్రమే మనం కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేస్తే బాగు అన్నమాట. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసాం కదా. ఇప్పుడు 2 క్యారెట్స్, వీటిని కూడా అలానే కట్ చేయాలన్నమాట. జాగ్రత్తగా కట్ చేయాలండి. క్యారెట్ అన్నమాట, ఎందుకంటే గట్టిగా ఉండిద్ది. అది పొరపాటున మన చేయి తెగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కట్ చేయాలి. ఇలా క్యారెట్ అనేది 4 ముక్కలు చేయాలి. అలానే అన్ని క్యారెట్స్ కట్ చేయాలి. నేను మీకు అర్థం కావటం కోసం స్లోగా చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఇలా క్యారెట్ని 3 ముక్కలు చేశాక సెంటర్కి ఒకసారి జస్ట్ అలా అంటే సరిపోతుంది. ఇదిగో చూసారా, క్యారెట్, పచ్చిమిరపకాయలు, బీన్స్. నెక్స్ట్ పొటాటో కట్ చేద్దాం. ఈ సైజ్ పొటాటో ఒకటైతే సరిపోతుందండి. దీన్ని కూడా అంతే, సెంటర్కి ఇదిగో జస్ట్ ఇదిగో ఇలా కట్ చేసి
ఇలా ఇలా కట్ చేసుకోవాలండి. ఈ మీడియం మరి సన్నగా కట్ చేసుకున్నా బాగు కాబట్టి ఇదిగో ఈ మీడియంగా మనం కట్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడైతే ఇవి ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన ముక్కలు కూడా కట్ చేయాలన్నమాట. మిగిలిన పొటాటో ముక్కలు ఉంటాయి కదా, మొత్తం ఇలా కట్ చేయాలి. మీకు అర్థం కోసం కాటమని చెప్పి నేను చాలా వీడియో అనేది స్లోగా నిదానంగా చేస్తున్నానండి, స్పీడ్గా చేయకుండా. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే నా వీడియోస్ అనేది మీకు అర్థమవుతాయి అన్నమాట. ఎందుకంటే ఏం కట్ చేస్తున్నాను ఏందనేది, ఎప్పుడు ఏ టైంలో ఏం వేస్తున్నాను అనేది మీకు అర్థం కావటం కోసం నేను చాలా చిన్నగా కట్ చేస్తున్నాను. అదిగాక మీకు అనేది చిన్నగా చూపిస్తున్నాను నిదానంగా. మీరు అదే స్పీడ్గా చూసేసారనుకోండి, మీకు అంతగా ల్యాగ్ బాగా అనిపిస్తే నా వీడియోస్ అనేది స్పీడ్లో పెట్టుకొని చూడండి. స్కిప్ అనేది మట్టు చేయకండి, ఎందుకంటే ఏ టైంలో ఏం చేస్తున్నాను అర్థం కాదు కాబట్టి అర్థం కాదు. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఆనియన్ ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కరెక్ట్ మెజర్మెంట్లో కరెక్ట్ టైంలో వేస్తేనే బాగుంటాయి. అందుకని చెప్పి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోకండి. నా వీడియోస్ అందరు బాగా చక్కగా చూస్తున్నారండి, కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఇవి అన్నీ సర్చ్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటాస్ వచ్చేసి సెంటర్లో పెట్టుకుందాం. చూడటానికి బాగుంటుంది, మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి సెంటర్లో టమాటోస్ వస్తాయి. ఇప్పుడు టమాటోస్ ఎలా కట్ చేస్తున్నాను, ఎంత లావు అనేది చూపిస్తాను. టమాటాను అలా అలా కట్ చేసి ఇలా ఉంటే సరిపోతుంది. టమాటోలు అంటే ఊరకనే మగ్గిపోతాయి కాబట్టి టమాటోలు లావు ఉంటే సరిపోతుంది. ఇలా సెంటర్ కట్ చేసి దాన్ని ఇలా 3 భాగాలు చేయండి, 6 భాగాలు అయితే ఇలా సెంటర్ కట్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ దీన్ని కూడా ఇలా 3 భాగాలు, సెంటర్కి ఒకసారి, ఇలా సెంటర్కి ఒకసారి అయిపోతుంది అన్నమాట. కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్దాం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, కూరగాయలు ఫస్ట్ బీన్స్ తరిగాము, పొటాటో, టమాటో, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా అన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద ఇలా నీట్గా కడిగి ఒక నేను స్టీల్ గిన్నెలో పెడతానండి. ఎందుకంటే స్టీల్ అనేది మనకి చాలా మంచిదన్నమాట. వైట్ కలర్ మంచిది కాదు. ఇలా స్టీల్ గిన్నె పెట్టుకొని వాటర్ కొంచెం పీల్చుకోవాలి. నేను కడిగాను కాబట్టి వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లో అనేది ఆయిల్ వేయకూడదు, చిటపట్లాడుతుంది. వాటర్ మొత్తం పీల్చేసేదాకా 2 మినిట్స్ వెయిట్ చేయాలి. స్టీల్ గిన్నెలో ఎంతో మంచిదండి. పోయినసారి వీడియోలో నేను ఎంతో మీకు వివరంగా చెప్పానన్నమాట. ఈ స్టీల్ గిన్నెల్లోనే యూజ్ చేయాలి, అది మనకు చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ని పీల్చేస్తున్నాయి కదా, మనం ఆయిల్ రెడీ చేసుకున్నాం. ఆయిల్ అనేది 2 టేబుల్ స్పూన్స్ వేసాము. ఆయిల్ హీట్ ఎక్కుతుండగానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, నేను ఆఫ్ వేసాను కదా, ఇంకొక ఆఫ్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలన్నమాట. నెయ్యి కరిగింది కాబట్టి ఇప్పుడు బీన్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బీన్స్ అన్నీ వేసేయాలి. బీన్స్తో పాటు క్యారెట్ వేసేద్దాం, ఎందుకంటే క్యారెట్ కూడా త్వరగా వేగదు, మగ్గదు కాబట్టి క్యారెట్. నెక్స్ట్ పొటాటో, మనకి ముందు ఏవి మగ్గవో అవి వరకు వేస్తున్నామండి. మిగతా ఏవైనా త్వరగా మగ్గిపోతాయి, ఎందుకంటే రైస్తో పాటు ఇవి ఉడకాలి కాబట్టి మనం ఇవి వేస్తున్నాం అన్నమాట.
టమాటో ఊరికనే మగ్గిపోద్ది, ఆనియన్ మగ్గిద్ది, ప్లస్ పచ్చిమిరపకాయ వెంటనే మగ్గిపోతుంది తొందరగా. కాబట్టి మనం మగ్గని ఏమున్నాయి, క్యారెట్, బీన్స్, పొటాటో ఇవి 3 వేసాం. వీటిని కలదిప్పుదాం. వీటిని ఆయిల్ అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా కలదిప్పాలి. చూసారా అసలు కలర్ఫుల్గా ఉంటాయి. అన్ని ముక్కలు వేసేస్తే మీకు నచ్చినవి ఇంకా ఏదైనా వేసుకోవచ్చు అనమాట. నేను రైస్లోకి ఏంటంటే కల్లుప్పు యూజ్ చేస్తాను అనమాట. సాల్ట్ అనేది తక్కువ యూజ్ చేస్తే చాలా మంచిదండి. మనకి కల్లుప్పు అనేది చాలా మంచిది హెల్త్కి. సో ఇదిగో ఇంత కల్లుప్పు వేస్తున్నాను. ఎందుకంటే ఇది కూర కాదు కదా, రైసే కాబట్టి తక్కువే పడుతుంది. ఈ ముక్కలకి రైస్కి మొత్తానికి సరిపడా ఆ ఉప్పు అనేది సరిపోతుంది. జస్ట్ ఇలా ఒక్కసారి కలిపి మూత పెట్టాలండి. ఈ ఫైబర్ ప్లేట్స్ అసలు పెట్టకూడదు, ఎందుకంటే పని పగిలిపోతాయి, సెంటర్లో సైడ్స్ కూడా పగిలిపోతాయి. కాబట్టి దీని మీద స్టీల్ ప్లేట్ ఒకటి పెట్టుకుందాం. చూసారా ఇలా మూత పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ మగ్గాలన్నమాట అవి సాల్ట్లో, ఎందుకంటే కొంచెం లైట్గా మెత్తబడినా సరిపోతుంది. మళ్ళీ ఇవి కూడా మగ్గాలి కదా, అవి 2 మినిట్స్ వరకు మగ్గేదాకా మూత పెట్టేద్దాం. 2 మినిట్స్ అయ్యాక నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్, కరివేపాకు వేసేద్దాం. మొత్తం వేసాం కదా. ఇప్పుడు ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. మెత్తగా అవుతాయి అవన్నీ. వాటర్ అనేది ఇప్పుడే పోయకూడదండి, ఇవి మగ్గాలి. మగ్గేకి మనం వాటర్ అనేది యూజ్ చేయాలి. మనం బఠానీ ముందుగా నానపెట్టుకున్న అవి ఎప్పుడు వేయాలని మీకు డౌట్ రావచ్చు. కొంచెం ఇప్పుడే వేయాలన్నమాట. ఇవి కొద్దిగా 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఇవి ఒక్కసారి కలిపాం కదండి, ఒక్కసారి 1 సెకండ్ అలా మూత పెట్టి అంతలోకి ఆ వాటర్ వంపేదాకా మూత పెడితే ఇవి ఈలోపు మగ్గుతుంటే మనం ఇవి వేసేయచ్చు అనమాట. వాటర్ అనేది వంపేద్దాం. వాటర్ అనేసి వంపేసి బాగా వాష్ చేసుకోవాలండి. నైట్ అనేది నానపెట్టాం కాబట్టి సైడ్ పాచిలాగా పట్టకుండా ఉండటానికి సైడ్ అనేది కొంచెం తెరలాగా ఒక అట్ట ముక్కలాగా అలా పైన లేయర్ అనేది కడుతుంది కదా వాటర్కి. అందుకని బాగా వాష్ చేయాలి, లేకపోతే స్మెల్ వస్తాయి అన్నమాట బఠానీలు. ఇవన్నీ చూసారా బాగా నానిపోయాయి, 1/2 కప్ అయినాయి. ఇప్పుడు వీటిని మూత తీసి వాటిల్లో వేసి కలిపేద్దాం. పిల్లలకి మంట అనేది పుట్టదండి, నెయ్యి వేసాం కదా, ఎక్కువ పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు. ఇవి పప్పులుగా ఉంటాయి, అసలు తింటుంటే మనకి మీకే అర్థమవుతుంది టేస్ట్. జస్ట్ వీటిలో మిల్ మేకర్స్ కూడా వేయచ్చండి. నేను చేసేది మిల్ మేకర్ కర్రీ కాబట్టి ఆల్రెడీ నేను పోస్ట్ చేసే ఉంటాను. మీకు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. వేల్పూరి చాముండేశ్వరి అని ఉండదండి, వేల్పూరి చామ్ అని ఉండుద్ది. క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్లో ప్రతిసారి నేను ఫస్ట్ ఏ వీడియో చేసినా మీకు అనేది చేరుతుందనమాట నా వీడియోస్. కాబట్టి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మనకు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ అనేది మీకు కంపల్సరీ వస్తుంటాయి. ఇదిగో ఇలా మిల్ మేకర్స్ అనేది వేయట్లేదు. నేను మిల్ మేకర్ కర్రీ చేస్తాను కాబట్టి మిల్ మేకర్స్ వేయట్లేదు. దీంట్లో మిల్ మేకర్స్ తగిలితే బాగోదు. కాబట్టి మీరు కనుక మిల్ మేకర్ కర్రీ కాకపోతే ఇంకా వేరే చికెన్ కానీ అలా ఏదైనా దీంట్లోకి సూపర్గా ఉండిద్ది. పొటాటో వేస్తున్నాం కాబట్టి పొటాటో కర్రీ బాగోదు దీంట్లోకి. చికెను మిల్ మేకర్ కర్రీ లేకపోతేనేమో శార్వా టైపు ఉండిద్ది కదా, అది కానీ ఇలా సాంబార్ కానీ ఏదైనా బాగుండేది దీంట్లో. మీరు అలా డిఫరెంట్ కర్రీస్ చేసుకునేటప్పుడు దీంట్లో మిల్ మేకర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మిల్ మేకర్స్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ బఠానీ వెజిటేబుల్స్ వరకు యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి కలిపాను కదా, మూత పెట్టేస్తే ఆ బఠానీలు ఆ వెజిటేబుల్స్ అనేవి మగ్గిపోతాయి అన్నమాట. సిమ్లో అనేది పెట్టుకోవాలండి మనం, మీడియం ఫ్లేమ్. అదిగో ఆ ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే అడుగంటుతుంది, బాగోదు. చూసారా ఆ ఫ్లేమ్ ఉండాలన్నమాట. చూడండి ఫ్లేమ్ కూడా చూపిస్తున్నాను అనమాట. ఆ ఫ్లేమ్ ఉండకూడదు, జస్ట్ ఆ ఫ్లేమ్ మట్టుకే ఉండాలన్నమాట. ఆ ఫ్లేమ్ ఉంటే మాడిపోతాయి, ఈ ఫ్లేమ్లోనే ఉండాలి. అదిగో చూసారా హాఫ్ బాయిల్ అయ్యాయి. ఇప్పుడు
దీంట్లోనే మెత్తగా కూడా వచ్చండి. మగ్గించుకుంటే ఏమవుతుందంటే మనం వాటర్ పోసి మగ్గించేటప్పుడు ఇవి ఇంకా చిదురైపోయి రైస్లో కలిసిపోతాయి. అలా కలిసిపోకూడదంటే ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. నేను దీనికి రైస్ పోసాను కాబట్టి 2.5 వాటర్ పోయాలి. ఈ కూరగాయలు కూడా మగ్గాలి కాబట్టి 1/2 వాటర్ ఏమో కూరగాయలకి, 2 గ్లాసులేమో రైస్కి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అనమాట. 1/2 ఏమో కూరగాయలకి. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను పోసేస్తాను. ఇదిగో 1/2. మిగిలిన 2 పోసేయాలన్నమాట. పోసేసాను. ఇప్పుడు దీంతో 2.5 పోసాను. ఇవి బాగా మరగాలన్నమాట. ఇవి మరిగినాక ఆ రైస్ వేయాలి. ఇవి మరగాలంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారా, హై ఫ్లేమ్లో పెట్టాను. అందుకే హై ఫ్లేమ్లో ఉంది మంట. ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం. అలా వరాటకు పెట్టుకోవాలి. నిండా పెడితే ఏంటంటే ఈ పొంగినప్పుడు మనం చూసుకోలేదనుకోండి మొత్తం కిందకు వచ్చేస్తాయి. ఎన్ని పోయినాయో మనకు అర్థం కాదు. అప్పుడు బియ్యంగా ఉండిద్ది. మధ్యలో వాటర్ పోస్తే బాగోదు. అందుకని కొంచెం వరాటకు పెడితే ఈ పొంగి వచ్చేటప్పుడు ఈ మూత అదిరిద్ది అనమాట. అప్పుడు మనం వచ్చి మూత తీస్తే సరిపోతుంది. అవి ఇలా మరుగుతుండగా ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. చూసారా, మరుగుతున్నాయి. బాగా మరిగేటప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకున్నాం. రైస్ని ఇదిగో ఇలా చిల్లులు గిన్నెలో వేసి ఇలా వడవని వేయాలన్నమాట. ఎందుకంటే వాటర్ ఉంటే అవి ఎసురు ఎక్కువ అవుతాయి. ఇదిగో ఇలా ఉడిచాక చిన్నగా వేసుకోవాలండి, లేకపోతే చింది మన మీద పడతాయి. ఆల్రెడీ కొంచెం లైట్గా వాటర్ దిగుతున్నాయి. చూసారు, వాటిలోకి ఇలా మొత్తం వేసాక ఒకసారి కలపాలన్నమాట. జాగ్రత్తగా కలపాలండి. బాసుమతి బియ్యం బాగా నానినాయి కదా, స్పీడ్గా కలిపితే విరిగిపోతాయి. రైస్ చూసారా ఎంత బాగా నానాయో. జస్ట్ ఇలా కలిపి ఒకసారి మొత్తం బాగా మూత పెట్టాలి. చూసారా, మొత్తం బాగా మిక్స్ చేసామన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసాం. ఇలా ఉన్నప్పుడు ఒక్కసారి మటుకు కలపాలండి. మనం మూత తీసి చూసుకుంటూ ఉండాలంటే ఇదిగో ఇక్కడేమో ఉడికినట్టుంది, ఇక్కడేమో ఉడకనట్టుంది, ఇక్కడ మెతుకులుగా ఉంది కాబట్టి మొత్తం ఒకసారి అలా ఉన్నప్పుడే కలుపుకోవాలి. మీకు అంతా నార్మల్గా ఉంటే కలిపే పని లేదనమాట. జస్ట్ ఒకసారి మొత్తం ఇలా కలిపి మూత పెట్టేసి సరిపోతుంది. ఇంకా తీసి కలిపే పని లేదు. ఇంకా ఒక్కసారి జస్ట్ అలా మీకు అర్థం కావటం కోసం నేను చాలా వివరంగా చెప్తున్నాను. స్లోగా పెట్టాను వీడియో, అందుకని ఇంత లేట్గా అవుతుందన్నమాట. అదే స్పీడ్గా పెట్టుంటే మీకు అర్థమైద్దో లేదో అని చెప్పి నిదానంగా చిన్నగా చేస్తున్నాను అన్నమాట వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఎక్కువ ల్యాగ్ అనిపిస్తే స్పీడ్ మోషన్లో పెట్టి చూడండి అన్నమాట. ఇదిగో చూసారా, జస్ట్ ఇదిగో పైన ఇలా అనేసి మళ్ళీ మూత పెట్టేసి నీరంతా గుంజుకునేదాకా ఉంచి ఆపేయాలన్నమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పట్టిద్ది. చూసారా, నాకు చక్కగా రైస్ అంతా ఉడికిపోయిందండి. వాటర్ లేకుండా చక్కగా ఉడికిపోయింది. ఈ గిన్నెలోనైనా ఉంచుకోవచ్చు, లేకపోతే షిఫ్ట్ చేసుకొని వేరే గిన్నెలోకైనా ఉంచుకోవచ్చు. నేనైతే స్టీల్ గిన్నెలోనే వండాను కాబట్టి దీంట్లోనే ఉంచేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.